కర్రకి కర్ర, కత్తికి కత్తి, మాటకి మాట. ఇవాళ భారతదేశపు వైఖరిది. మొండిగానే మాట్లాడుతది, మొహమాటం లేకుండా మాట్లాడుతది, నిజాయితీగా మాట్లాడుతది, నిర్భయంగా మాట్లాడుతది, సమాధానం గట్టిగానే చెప్తది. ఇదివరకటి భయాలు ఇప్పుడు లేవు. సింధు నదికి సంబంధించిన జలాల ఒప్పందం నిలిపివేత మీద భారత్, పాకిస్తాన్ మధ్య నడుస్తున్న వివాదంలో చైనా దూరడం, పాకిస్తాన్‌కి మద్దతుగా నిలవడం, దక్షిణాసియాలో నదుల ప్రవాహానికి భారత్ మాత్రమే పై రాష్ట్రం కాదంటూ చైనా సీనియర్ విశ్లేషకుడు డాక్టర్ విక్టర్ గావ్ హెచ్చరించిన నేపథ్యంలో రివర్స్ పరిణామం చోటు చేసుకుంది. దానికి బ్రహ్మపుత్ర నది మీద మాకున్నటువంటి అప్పర్ హ్యాండ్‌ను చూపిస్తాము. ఈ వాటర్ కార్డ్ డిప్లొమసీని వాడతాం అని చెప్పినటువంటి నేపథ్యంలో, దానికి కౌంటర్‌గా మన వాళ్ళు మలక్కా స్ట్రెయిట్ మేము మూసేస్తే ఏమవుతదన్నటువంటి పాయింట్ డైరెక్ట్‌గా రైట్ చేయడంతో ఇప్పుడు విలవిల్లాడడం వాళ్ళ వంతవుతుంది. వివాదాన్ని అంతర్జాతీయంగా చేయడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాల్ని ఇందులో మూడో పక్షం జోక్యాన్ని భారతదేశం పూర్తిగా తిరస్కరించింది. సరిహద్దు ఉగ్రవాదం మీద పాకిస్తాన్ నమ్మదగిన, వెనక్కి తీసుకోలేని చర్యలు తీసుకునేంత వరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని అమలు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. నోటి మాటలతో భారత్‌ని ఎవరు బెదిరించలేరని స్పష్టం చేసింది.